ఈరోజు ఏం చేసినాం మనము? ఏం చేసినాము? చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ చేసినాం. కేక్ కట్ చేసినాం, అవునా? కేక్ కట్ చేసినాం, మీరు తిన్నారు, అవునా? బాగుందా? నచ్చిందా? చాక్లెట్స్ తిన్నారు, అవునా? నచ్చాయా? హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటే బాలల దినోత్సవం ఈరోజు. అయితే బాలల దినోత్సవం మరి ఎందుకు జరుపుకుంటాము? అసలు నువ్వు పుడితే నీ పుట్టినరోజు జరుగుతుంది, నువ్వు పుడితే నీ పుట్టినరోజు జరుగుతుంది, నేను పుడితే నేను పుట్టినరోజు జరుగుతుంది, నేను ఎప్పుడైతే పుట్టానో అప్పుడు జరుగుతుంది. అసలు చిల్డ్రన్స్ డే ఎందుకు లేదు? పోనీ మీ అందరికి బాలల దినోత్సవం అనుకుందాం, మీ అందరూ ఒకరోజు పుట్టినారేంటి? లేదు. అసలు పోనీ లేకపోతే చాలా స్కూల్స్లో ఈరోజు జరిగినాయి, మన స్కూలే కాదు, మరి అన్ని కేకులు కట్ చేశారు. మరి అందరు పుట్టినరోజులు ఒకేసారి జరిగాయా? మీ అందరు పుట్టినరోజులు ఒకేసారి జరిగాయా? నో, జరగలేదు. కానీ మరి ఎందుకు ఈరోజు మరి బాల దినోత్సవం జరుపుతున్నారు? అది కూడా కేవలం మీకోసమే కదా. మీ అందరూ ఒకే రోజు పుట్టారనా? లేకపోతే కేక్ కట్ చేస్తే మీరు హ్యాపీ అయిపోతారనా? మరి ఎందుకు ఈరోజు జరిపారు? కారణం తెలియాలి కదా. మనం ఒక కేక్ తిన్నామంటే దానికి కారణం ఏంటో తెలియాలి కదా. ఇప్పుడు ఎవరో ట్రైన్లోనో బస్సులోనో మనం వెళ్తుంటే ఇచ్చేస్తారు, తినేస్తారు, వెంటనే తినేస్తారా? ఎందుకు? అసలు ఎందుకు మీరు ఇస్తున్నారు, ఎందుకు మేము తినాలి, అసలు ఏంటి సందర్భము ఏంటని మనం కనుక్కోవాలా లేదా? అంతేగా ఇచ్చినారు కదా కేకా, సూపర్గా తినేతనైతే తినేస్తావా? ఒక చాక్లెట్ ఇచ్చారు, చాక్లెట్ ఇచ్చారా, తినేస్తానండి. ఏమో ఎందుకు ఇచ్చారు, ఏం కలిపారు, అది కూడా తెలియాలి. సో ఏంటంటే ఏ కారణం లేకుండా ఎవరు ఏమి ఇవ్వరు మనకి, కాబట్టి రీజన్ తెలుసుకోవాలి. అయితే ఈరోజు మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే గౌరవనీయులైనటువంటి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు కారణంగా ఈరోజు మనం చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. జవహర్లాల్ నెహ్రూ అంటే అదిగో అక్కడ ఫస్ట్ నుంచి సెకండ్ ఫోటో ఉందా? సెకండ్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోలో ఉన్న ఆయనే జవహర్లాల్ నెహ్రూ. ఆయన పుట్టినరోజు ఈరోజు. అయితే ఇప్పుడు రిష్కకు డౌట్ వచ్చింది, ఇదేంటి ఆయన చూస్తే పెద్ద ఆయనలాగా ఉన్నాడు, మన పిల్లలు పుట్టినరోజు జరిపించడం ఏంటి, ఆయన పుట్టినరోజు అనుకుంటుంది మనసులోన కదా. అనుకుంటున్నావు కదా అవునా బాయ్, అవునా కదా? ఎందుకు జరుపుకుంటున్నామంటే అవునా, సరే ఆ డౌట్ కూడా క్లియర్ చేద్దాం. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. ఎవరు? ప్రైమ్ మినిస్టర్, పిఎం. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టమట. జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలన్నా, పిల్లలతో గడపడమన్నా, పిల్లలతో ఏదైనా మాట్లాడమన్నా, పిల్లలతో వాళ్ళ యొక్క భావాలు వినడమన్నా కూడా చాచా నెహ్రూ గారికి చాలా ఇష్టమట. అందువల్లే ఆయన పుట్టినరోజు ఏదైతే ఉందో ఆ పుట్టినరోజుని, ఆయనకి పిల్లలంటే ఇష్టం కాబట్టి, మొట్టమొదటి ప్రధాని కాబట్టి, ఆ మొట్టమొదటి ప్రధానికి ఇచ్చే గౌరవంగా ఆయన పుట్టినరోజును మనము చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం. బాలల దినోత్సవం, తెలుగులో బాలల దినోత్సవం. నెహ్రూ ఎవరు? మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి కాదు. ప్రధానమంత్రి అంటే ఎవరైనా అవుతారు, నరేంద్ర మోదీ గారు అవుతారు, ఇందిరా గాంధీ గారు అవుతారు, వాళ్ళు కాదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. మనము ఈ చిల్డ్రన్స్ డేలో భాగంగా ఉదయం కేక్ కట్ చేసినాం, అయిపోయింది. మీరు తిన్నారు, అయిపోయింది. చాక్లెట్స్ ఇచ్చాను, అయిపోయింది. అంతా అయిపోయింది. ఇప్పుడు మీతో స్పెషల్ ఇంటర్వ్యూ ఉంటుందని నేను చెప్పాను, అవునా? నేను ఒక్కొక్కరిని పిలుస్తాను, మీరు వచ్చి చెప్పాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్, విష్ యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఓకే, వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Rishita. Rishita. Okay. What is your father name? Gurnath. What is your mother name? Saraswati. Okay. ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్? మీ నాన్న ఏం చేస్తుంటారు? My father is a mason. My mother is a tailor. వెరీ గుడ్, సూపర్. నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. ఓకే. నువ్వు బాగా చదివి పెద్ద అయినాక ఏమవ్వాలనుకుంటున్నావు? టీచర్. ఎందువల్ల? ఎన్నో మంది పిల్లలు చదువు చెప్పొచ్చు. ఓకే. ఈ యొక్క జర్నీలో, ఈ చదివినప్పుడు నువ్వు ఫ్రీగా ఉండు, పర్లేదు, చేతులు విడిచిపెట్టాయి. ఈ యొక్క జర్నీలో నిన్ను ఇన్స్పైర్ చేసిన ఎవరు ఉన్నారా? అంటే ఇన్స్పైర్ అంటే వీళ్ళలా కావాలి, ఈ టీచర్లా ఉండాలి. ఇప్పుడు టీచర్ అన్నావు, ఆ టీచర్ ఈ టీచర్లా మనం ఉండాలని ఎవరు ఇన్స్పైర్ చేసిన ఉన్నారా? ఎవరు?
మయూరి మేడం. మయూరి మేడం, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి ఒకసారి. మయూరి మేడం, ఓకే. ఏం నచ్చింది మయూరి మేడంలో? మయూరి మేడంలో ఏం నచ్చింది? మంచి చదువు చెప్తున్నారు, ఇంట్రెస్టింగ్ చదువు చదువుకోవాలని ఉంటుంది. ఓకే, మంచిగా చదువు చెప్తారు మేడం గారు. తర్వాత ఏంటంటే ఇంట్రెస్ట్గా చదువుకోవాలనిపిస్తుంది. ఓకే, టీచర్ అవ్వాలనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. టీచర్ అవ్వాలి. గాడ్ బ్లెస్ యూ. ఓకే, బాగా చదవాలి. టీచర్ అవ్వాలనుకుంటే కాదు, మయూరి మేడం గారు ఎంతో చదివి టీచర్ పోస్ట్ కొట్టి ఈ స్కూల్కి వచ్చి ఉంటారు. కాబట్టి నువ్వు కూడా ఆ మేడం గారి లాగా రేపు పొద్దున్న టీచర్ పోస్ట్ కొట్టి నువ్వు వేరే స్కూల్కి కానీ ఈ స్కూల్కి కానీ రావాలంటే ఆ మేడం గారిలాగా కష్టపడి చదవాలి. ఓకే, ఊరికనే రాలేదు జాబ్. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. గో. వాట్ ఈస్ యువర్ నేమ్? ధన్షిత, వెరీ గుడ్. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడింగ్? Fourth class. Okay. What is your father name? Ravi. Okay. What is your mother name? సంతునా ఇంకేమైనా పేరు ఉందా? ఓకే, వెరీ గుడ్. ఎన్నో క్లాస్ చదువుతున్నావు అని చెప్పి 4th class. ఓకే, ఇప్పుడు నీకు కష్టపడి చదివిస్తున్నారు కదా మీ పేరెంట్స్. సో నువ్వు ఫ్యూచర్లో బాగా చదివి ఏం అవ్వాలనుకుంటున్నావు? టీచర్. అందరు క్లాప్స్ కొట్టండి. టీచర్. ఓకే, టీచర్. ఓకే, ఇప్పుడు 4th class వరకు చదివావు. నీకు ఇష్టమైన టీచర్ ఎవరు? మయూరి మేడం. ఓకే ఓకే, ఎందుకు ఇష్టం? మంచిగా చదువు చెప్తారు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. వాట్ ఈస్ యువర్ నేమ్? వెంకటేష్. వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? ముసలయ్య. వాట్ ఈస్ యువర్ మదర్ నేమ్? రవణమ్మ. ఓకే, ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్? మా మదర్ కూలి పనికి వెళ్తారు. కూలి పని చేస్తారు. ఓకే, మీ ఫాదరు? రాడ్ బెండింగ్. ఓకే, నువ్వు ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్ చదువుతున్నావు. అంటే మ్యాక్సిమం పెద్దడు అయిపోయావు. ఇంకొంచెం చదివితే పెద్దడు అయిపోతావు. ఓకే, పెద్ద అయ్యాక నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు? ఏం అంటే ఆర్మీ. వెరీ గుడ్. ఓకే, ఆర్మీ అయితే ఏం చేస్తావు? మన దేశాన్ని కాపాడొచ్చు. ఆహా, మన దేశాన్ని కాపాడొచ్చు. ఇంకా కొన్ని ఎవరు చూసావు? అలాగా ఎవరు చూడలే? మీ చుట్టాల్లోగానే ఎవరు లేరు. అంటే మనం ఆర్మీ అయితే దేశాన్ని రక్షించవచ్చు. అవ్వాలంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి. దానికి మించి ఏంటంటే చదవాలి. బాగా చదివి క్రమశిక్షణగా ఉంటేనే నువ్వు వాటిని సాధించగలవు. అవేం పెద్ద కష్టమేం కాదు ఎప్పుడు చదివితే. కాబట్టి బాగా చదివి ఆర్మీ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. ఆర్మీ వెంకటేష్. ఓకే, ఎందుకు కూర్చున్నానంటే నేను పైన అనుకో, నువ్వు నన్ను ఇలా చూడాలి, అందువల్లే కూర్చున్నాను నీకు. ఓకే, ఏం పేరు నీ పేరు? నిఖిల్. ఓకే, ఈ మధ్యన బాగా వైరల్ అయ్యావు తెలుసా నువ్వు? ఎందువల్ల? దేంతో దున్నుతారంటే ట్రాక్టర్ నావు కదా, దానికి బాగా వైరల్ అయిపోయావు నువ్వు. ఈ స్టేట్ మొత్తం నువ్వే ఉన్నావు. తెలుసా నీకు? తెలుసా? సూపర్. ఓకే, ఎనీవే, మీ అమ్మగారి పేరు ఏం పేరు? కమల. మీ నాన్నగారి పేరు? చిరంజీవి. ఓకే, నువ్వే క్లాస్ చదువుతున్నావు? 1వ క్లాస్. ఓకే, నువ్వు బాగా చదువుతావు కదా, బాగా చదువుతావు, బాగా ఆలోచిస్తావు, సమాధానాలు బాగా చెప్తావు కదా, అవునా కాదా? చెప్తావా? కాబట్టి నువ్వు బాగా చదువుతావు. పెద్దడు అయినాక ఏమవుతావు? ఆర్మీ. అబ్బా, ఆర్మీ అవ్వాలనుకుంటున్నావు. ఓకే, ఆర్మీ ఏం చేస్తావు? దేశాన్ని కాపాడేస్తావు. కాపాడకుండా చూస్తావా? కాపాడుతావా? అదే కాదు, కాపాడుతావు. ఓకే, చూసావా ఆర్మీ వాళ్ళని ఎప్పుడైనా? టీవీలో ఎప్పుడైనా చూసావా? టీవీలో కానీ ఫోటోల్లో కానీ. మరి వాళ్ళ అవుతావు కదా. అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? బాగా చదవాలి. ఇప్పుడు మొన్న చెప్పావు చూసావు ఆన్సర్స్. అలా ఎవరు అడిగినా కూడా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏంటంటే తెలిసినా అంటే నీకు వచ్చిన ఆన్సర్ బయటికి చెప్పాలి, భయం లేకుండా చెప్పాలి. అలాగా మనం ఎలాగైతే భయం లేకుండా చెప్పావో అలా భయం లేకుండా చెప్పాలి. ఎలాగా? నీకు వచ్చింది ఏదో చెప్పావు అనుకో, తప్పు అయితే ఏది కరెక్టో అది చెప్తారు టీచర్స్. ఒకవేళ కరెక్ట్ అనుకో నిన్ను శబ్బాష్ అంటారు. చూసావా మొన్న ఎలాగైతే ఇది అయిపోయావో, బాగా వైరల్ అయిపోయావో అలాగ అయిపోతావు. డిసిప్లిన్ ఉండాలా, రోజు ఇచ్చిన హోంవర్క్ చేయాలా, ఎస్కేప్ అవ్వకూడదు. చెప్పు అయినా చదువుతావా? ఆర్మీ అవుతావు లేదా? అవుతావు, అయిపోవాలి. ఓకే, ఆర్మీ అవ్వాలి.
నువ్వేంటంటే బాగా చదువుకొని ఆర్మీ అవ్వాలి, నువ్వు అనుకున్న సాధించాలి, మీ పేరెంట్స్ మంచి పేరు తీసుకురావాలి. ఆల్ ది బెస్ట్ ఆర్మీ. నీ పేరేంటి? బిందు మాదిరి. బిందు మాధురి. మీ నాన్నగారి పేరేంటి? కృష్ణ. కృష్ణ. మీ అమ్మగారి పేరు? శైలు. శైలు. నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్ చదువుతున్నావు. ఓకే, పెద్దదాన్ని. 5th క్లాస్ అంటే పెద్దదాన్ని అయిపోయావు. ఇంకా పెద్దవి బాగా చదివి ఏం అవ్వాలనుకుంటున్నావు? టీచర్. టీచర్. అబ్బా శబాష్. టీచర్. టీచర్. టీచర్ అయ్యి ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేస్తారు? కొన్ని టీచర్స్ ఏం చేస్తారు? అందరికీ చదువు చెప్తారు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ టీచర్ బిందు మాధురి. టీచర్ బిందు మాధురి. ఓకే, వాట్ ఇస్ యువర్ నేమ్? సాయి సందీప్. సాయి సందీప్. వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్? చిరంజీవి. చిరంజీవి. వాట్ ఇస్ యువర్ మదర్ నేమ్? కమల. కమల. ఓకే, విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? 3rd క్లాస్. 3rd క్లాస్. ఓకే, నువ్వు బాగా చదివి ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? ఏం చేయాలని ఉంది నీకు? ఆర్మీ. ఆర్మీ. శబాష్. ఓకే, ఆర్మీ. ఆర్మీ ఏం చేస్తావు? దేశాన్ని రక్షించవచ్చు. దేశాన్ని రక్షించవచ్చు. ఇంకా సరే, ఎవరైనా ఉన్నారా ఆర్మీ వాళ్ళు? ఆర్మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో? లేరు, కానీ నీకు ఆర్మీ అవ్వాలని ఉంది. ఖచ్చితంగా అవుతావు. ఎలాగా? బాగా చదివితే. ఆల్ ది బెస్ట్ ఆర్మీ. సాయి సందీప్. ఏం పేరు నీ పేరు? చైత్ర. చైత్ర. మీ అమ్మగారి పేరు? గౌరీ. గౌరీ. మీ నాన్నగారి పేరు? శంకర్. శంకర్. ఓకే, ఏం పని చేస్తుంటారు మీ అమ్మ నాన్న? మా అమ్మ కుకింగ్. కుకింగ్. సిమెంట్ పని. సిమెంట్ పని. ఓకే, సరే. నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? నువ్వు 3rd క్లాస్. 3rd క్లాస్ చదువుతున్నావు. ఓకే, అంటే కష్టపడి నీకు చదివిస్తున్నారు, నిన్ను అంతా బాగా చూసుకుంటున్నారు. చూడు, డ్రెస్ కూడా చాలా బాగుంది. ఎవరు కొన్నారు? మా అమ్మ. చూసారా? అంత కష్టపడినా కూడా నీకు మంచి డ్రెస్ అంతా కొని పెడుతున్నారు. అంటే మనల్ని బాగా చూసుకుంటున్నట్టే కదా లెక్క. నేను బాగా చూసుకుంటున్నట్టే కదా. సో అలాంటి వాళ్ళ కోసం అంత బాగా చూసుకుంటున్నారు, అంత బాగా చదివిస్తున్నారు. కాబట్టి నువ్వేమో అలాంటి వాళ్ళకి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏమై చూపించాలనుకుంటున్నావు వాళ్ళకి నువ్వు? టీచర్. టీచర్. శబాష్. ఏంటి? టీచర్. టీచర్. టీచర్ అయితే ఏం చేస్తావు? చదువు నేర్పిస్తా. చదువు నేర్పిస్తావు. ఇంకా పాఠాలు చెప్తా. పాఠాలు చెప్తావు. ఇంకా నువ్వు కూడా టీచర్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీచర్ చైత్ర. ఏం పేరు నీ పేరు? నాని. నాని. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 2. 2nd క్లాస్ చదువుతున్నావు. ఓకే, మీ నాన్నగారి పేరు? చిన్న. చిన్న. మీ అమ్మగారి పేరు? శోభ. శోభ. ఓకే, ఏం చేస్తుంటారు వాళ్ళిద్దరు? మా అమ్మ ఆవుతేతకి. ఆకుతేతకి. గావుతేతి పొలం పని. మీ నాన్నగారు? సిమెంట్. సిమెంట్. ఓకే, బాగా చదువుతున్నావా? చదువుతున్నా. చదువుతున్నావు. బాగా చదువుకొని ఏమవ్వాలని ఉంది నీకు? డాక్టర్. డాక్టర్. అబ్బో శాబాష్. డాక్టర్. డాక్టర్ అయితే ఏం చేస్తావు? డాక్టర్ ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు? సూది. సూది ఏం చేస్తారు? సూది వేస్తారా? సూది వేయడానికే డాక్టర్ అవుతారా? ఇంకేం చేస్తారు? టాబ్లెట్లు ఇస్తారు. టాబ్లెట్లు ఇస్తారు. దేనికి ఇస్తారు? జ్వరంకి. జ్వరంకి. ఇంకా అవన్నీ చేయడానికి నువ్వు డాక్టర్ అవ్వాలని ఉంది. అవునా? ఓకే, వైద్యం చేయాలి నీకు. అవునా? నువ్వు వైద్యం చేయాలి, నీకు కాదు. నువ్వు వైద్యం చేయాలనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైనా చూసావా డాక్టర్ని? ఎలా ఉంటారో చూసావా? ఎక్కడ చూసావు? మా ఊర్లో. మీ ఊర్లోనే చూసావు. ఓకే, వాళ్ళలాగా డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు. డాక్టర్ అవ్వాలంటే కష్టపడి చదవాలా. కష్టపడి అంటే ఇది కింద మీద దొర్లేసి కాదు. కూర్చొని ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేయాలి, బాగా చదువుకోవాలి. అలాగైతే డాక్టర్ అవుతావు. నువ్వు అవుతావు అంటే అదేం పెద్ద కష్టమేం కాదు. చదివితే పెద్ద కష్టమేం కాదు. చదివితే అయిపోతావు. నువ్వు అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ డాక్టర్ నాని. డాక్టర్ నాని. ఏం పేరు? మున్నా. మున్నా. ఎన్నో క్లాస్ చదువుతావు? 1st క్లాస్. 1st క్లాస్. ఓకే, మీ అమ్మగారి పేరేంటి? హేమవతి. హేమావతి. హేమావతి. ఓకే, నైస్. మీ నాన్నగారి పేరు? గోపి. గోపి. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఏం పని చేస్తుంటారు? మీ నాన్న ఏం పని చేస్తుంటారు చెప్పు? మీ నాన్నగారు? సిమెంట్. సిమెంట్. అమ్మగారు? చూసావా, వాళ్ళు సిమెంట్ పని అంటే ఈ రోజుల్లో ఎంత కష్టమో మనకు తెలుసు కదా. ఎంతో పాపం ఎండలో ఉండి ఎంత కష్టపడి చదివిస్తారో చూడు. నీ కోసం ఏంటంటే వాళ్ళు అంత కష్టపడి చదివి నేను బాగా చదివించుకుంటున్నారు కదా. నీకు అన్నీ కొనిస్తున్నారా లేదా? పెన్సిల్స్ అవన్నీ కొనిస్తున్నారా? నువ్వు రోజు కొట్టి పడేస్తుంటావు, అయినా కూడా కొనిస్తుంటారా లేదా?
అవునా కాదా? చెప్పు నిజంగా, అవునా కాదు చెప్పు. అవును. అవును కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళు నీకు అన్ని గిఫ్ట్లు ఇస్తున్నారంటే నువ్వు కూడా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలా? బాగా చదివి గిఫ్ట్ ఇవ్వాలా? బాగా చదివి ఏమవ్వాలనుకుంటున్నావు? ఆర్మీ. ఆర్మీ. శాబాష్ శాబాష్. ఆర్మీ 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 అయితే ఏం చేస్తావు? ఆర్మీ అయితే ఏం చేస్తావు? దేశాన్ని కాపాడాలి. దేశాన్ని కాపాడుతావు, కాపాడాలి ఎలాగైనా సరే. ఓకే, ఇంకేం చేస్తావు? ఎవరు ఉన్నారా నీకు తెలిసిన వాళ్ళు ఆర్మీ వాళ్ళు మీ చుట్టాల్లోనా? తెలీదు, కానీ నువ్వు ఆర్మీ అవుతావు ఎలాగైనా సరే. ఆర్మీ ఏం చేస్తావు? దేశాన్ని కాపాడాలి. దేశాన్ని కాపాడాలి, అదే నీ ధ్యేయం, అదే ఫస్ట్ ఇంపార్టెంట్ నీకు. నువ్వు ఇంకా మంచి పేరు తెచ్చుకుని మా అందరినీ కాపాడి దేశానికి మంచి పేరు తెచ్చి ఫస్ట్ మీ ఊరికి మంచి పేరు తెస్తావు. సారీ, ఫస్ట్ మీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది. వాళ్ళని వాళ్ళ అబ్బాయి మొన్న ఆర్మీకి వెళ్ళి చాలా కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత మీ ఊరికి, తర్వాత మీ మండలానికి, తర్వాత జిల్లాకి, తర్వాత దేశానికి వచ్చి అందరూ అప్పుడు ఏం చేస్తారు? ఆర్మీ అయితే సెల్యూట్ 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 మొన్న అంటారు. ఆ విధంగా సెల్యూట్ చేయించుకోవాలి. నువ్వు చేయించుకుంటావా లేదా? ఆల్ ది బెస్ట్ ఆర్మీ మొన్న. ఆల్ ది బెస్ట్ ఆర్మీ మొన్న. ఏం పేరు నీ పేరు? ఢిల్లేశ్వరరావు. ఓకే. మీ నాన్నగారి పేరు? చిన్న. మీ అమ్మగారి పేరు? శోభ. ఓకే. ఏం పని చేస్తుంటారు వాళ్ళు? మా నాన్న సిమెంట్. ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫోర్త్ క్లాస్. బాగా చదువుతావా? బాగా చదువుతావు. ఓకే. బాగా చదివి ఏమవ్వాలనుకుంటున్నావు? ఆర్మీ. ఓకే, అందరు క్లాస్ కొట్టండి. ఆర్మీ అయితే ఏం చేస్తారు? ఆర్మీ ఏం చేస్తావు? ఎన్నో మందిని కాపాడుతావు, దేశంలో ఉన్న ఎన్నో మందిని కాపాడుతావు. ఇంకా ఎవరైనా ఇంకా తెలిసిన ఉన్నారా నీకు ఆర్మీ వాళ్ళు? ఎవరున్నారు? సాయి, మా చుట్టాలు. మీ చుట్టాల్లో ఉన్నారు. ఓకే. ఆయన చూసి అవ్వాలనుకుంటున్నావా ఆర్మీ నువ్వు కూడా? ఓకే. ఆయన ఏం చేశారో నీకు తెలుసా? ఎంత కష్టపడారో తెలుసా? ఆయన అడుగు, ఆర్మీ అవ్వాలంటే ఏం చేయాలని అడుగు. ఆయన ఎంత కష్టపడ్డారో నువ్వు కూడా ఆ విధంగా కష్టపడితేనే అవుతావు. ఆర్మీ అనే కాదు, ఏదైనా అవ్వగలవు. ఓకే, అలాగ అవుతావు. ఓకే, అవ్వాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ ఆర్మీ ఢిల్లేశ్వరరావు. ఏం పేరు నీ పేరు? ఇసుక. నవ్వుతావు. ఏం పేరు? ఇసుక. ఇసుక. ఏం చెప్పమ్మా, మాకు వినబడదు. నాకు రిషిక. ఓకే, వెరీ గుడ్. రిషిక. ఏ క్లాస్ నువ్వు? 1 క్లాస్. శబ్బాష్. మీ ఫాదర్ పేరు ఏం పేరు? గోపి. వెరీ గుడ్. మీ అమ్మగారి పేరు? షర్మిల. ఓకే. ఏం చేస్తుంటారు? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? పని. ఓకే. మీ అమ్మగారు ఏం పని చేస్తుంటారు? ఇంటి దగ్గర ఉంటారా? ఓకే, ఎనఫ్. అయితే నువ్వు బాగా చదువుతావా? అల్లరి చేస్తావా ఇంటి దగ్గర? చదువుతావు. బాగా చదవడం ఉంది కదా, ఉందా లేదా? ఉంది. సరే, బాగా చదివాయి ఏం చేస్తావు? ఏం చేయాలనుకుంటున్నావు? టీచర్. శబాష్. ఓకే. టీచర్ ఏం చేస్తావు? అందరు చదువు చెప్తావు. నాకు చదువు చెప్తావా? ఏమి చెప్పవా? చెప్తావా లేదా? టీచర్ ఓకే, చదువు చెప్తావు. ఇంకేం చేస్తావు? పాఠాలు చెప్తావు. పాటలు చెప్తావు? పాఠాలు చెప్తావు. ఇంకేంటి చెప్తావు? పాటలు చెప్పవా? చెప్తావా? ఎలా అయితే టీచర్ అవుతావు? చదివి టీచర్ అవ్వాలి. వెరీ గుడ్. బాగా చదవాలా, ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయాలా, రోజు స్కూల్కి రావాలి. తర్వాత టీచర్స్ ఏమైనా చెప్తే అది విని పాటించాలా. బాగా చదివినప్పుడు మాత్రమే మనము టీచర్ అవుతాం. ఓకే, తప్పకుండా నువ్వు టీచర్ అవుతావు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్పాం కదా నువ్వు చదువు చెప్తావని. మనకి తెలియని విషయం ఎవరు చెప్పినా వాళ్ళు మనకి గురువు కింద లెక్క. ఇక్కడ ఇప్పుడు ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్ నాకు యూజ్ చేయడం రాదు. ఇప్పుడు ఈ అమ్మాయి నాకు వచ్చి మొత్తం ఎలా యూజ్ చేయాలి, ఇందులో ఏ ఫంక్షన్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేస్తే ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేస్తే దేన్ని మనం యూజ్ చేయొచ్చు, ఎలా మనకు ఏది ఉపయోగపడుతుందని నాకు నేర్పించింది అనుకో, నాకు గురువు కింద లెక్క. అంటే మనకు తెలియని విషయాన్ని మనకి ఎవరు నేర్పినా కూడా వాళ్ళు గురువులే. అంటే తెలియని విషయాలు అంటే మంచి విషయాలు. ఓకే. సో ఏంటంటే మనం అందువల్ల ఎవరిలో ఏ విషయం ఉందో మనకు తెలియదు. కాబట్టి ఎవరిని కూడా మనం తక్కువ అంచనా అనేది ఎప్పుడూ
వేయకూడదు. ఓకే, అలాగే నేను కూడా నిన్ను తక్కువ అంచనా వేయడం లేదు. నువ్వు కూడా టీచరు అవుతావు కాబట్టి నీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ టీచర్ రిషిక. ఓకే, వాట్ ఇస్ యువర్ నేమ్? My name is Likita. యువర్ నేమ్ ఇస్ లిఖిత. ఓకే, వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్? My father name is Paparao. పాపారావు. వాట్ ఇస్ యువర్ మదర్ నేమ్? My mother name is Jyoti. జ్యోతి. ఓకే, వెరీ నైస్. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? 4th class. 4th క్లాస్. ఓకే, 4th క్లాస్ చదువుతున్నావు. పెద్ద ఏం చేయాలనుకుంటున్నావు? Daughter. డాక్టర్. శబాష్, డాక్టర్. డాక్టర్ ఏం చేస్తావు? డాక్టర్ ఏం చేయాలనుకుంటున్నావు? అందరూ ఆరోగ్యాలు కాపాడుతాను. అందరి ఆరోగ్యాలు కాపాడుతావు. అందరివి ఊర్లో అందరివి కాపాడుతావు. ఇంకేం చేస్తావు? నీకు ఎవరైనా డాక్టర్ తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు? ఊర్వశి. ఆ? ఊర్వశి. ఊర్వశి మేడం నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? మీ బంధువులా? మీ చుట్టాలా? ఓకే, వెరీ గుడ్. ఎప్పుడైనా చూసావా ఆవిడ్ని? ఏంటంటే ఏం చేస్తారో చూసావా? ఆవిడని చూసి నీకు డాక్టర్ అవ్వాలనిపించింది. ఊర్వశి మేడం గారు నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకొని డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నావు. సో అంటే ఊర్వశి మేడం గారు డాక్టర్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారు, ఎంత బాగా చదివారు, ఎంత బాగా చదివితే ఆవిడికి అంత పొజిషన్ వచ్చింది. తెలుసుకొని నువ్వు కూడా ఆ విధంగా అవ్వాలి, ఆ విధంగా చదవాలి. ఎంత బాగా చదివితే అంత డాక్టర్ అయి ఉంటారు. సో ఈరోజు ఆవిడ పేరు చెప్పుకొని ఊర్వశి మేడం గారు నేను కూడా అవ్వాలని నువ్వు పేరు చెప్పావు. ఇప్పుడు నీ పేరు కూడా రేపొద్దున్న లిఖిత అని చూసి మీ ఊరు వాళ్ళు నీకన్నా చిన్నోళ్ళు ఉంటారు అప్పుడు కదా, లిఖితాన్ని చూసి మేము కూడా లిఖిత డాక్టర్ లాగా మేము కూడా అవ్వాలని చెప్పుకోవాలంటే నువ్వు కూడా అంత బాగా ఊర్వశి మేడం గారిలా కష్టపడాలి. ఓకే, కష్టపడి బాగా చదివితే కంపల్సరీ నువ్వు డాక్టర్ అనేది అవుతావు. ఓకే, ఆ విధంగా చేస్తే తప్పనిసరిగా నువ్వు డాక్టర్ అవుతావు. అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ డాక్టర్ లిఖిత. ఆల్ ది బెస్ట్ డాక్టర్ లిఖిత. వాట్ ఇస్ యువర్ నేమ్? తనుష్. వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్? ముసలయ్య. వాట్ ఇస్ యువర్ మదర్ నేమ్? రవణమ్మ. ఏం చేస్తుంటారు వాళ్ళు? మీ ఫాదర్ ఏం వర్క్ చేస్తారు? రాడ్ బెండింగ్. ఓకే, మీ మదరు? కూలీ పని చేస్తారు. ఓకే, అంటే ఇక్కడ కూలీ అని చెప్పారు ఏంటంటే అదేం చిన్న పని ఏం కాదు. అది చేయాలంటే చాలా ఓర్పు, సహనం, కష్టపడే తత్వం అనేది ఉండాలి. వాళ్ళు అది నిజంగా చాలా నేర్పున్న వాళ్ళు. నువ్వు బాగా చదువుతావు అని విన్నాను. నేనైతే చూడలేదు. చదువుతావా? బాగా చదువుతావా? ఓకే, నువ్వు అంటే బాగా చదవడం అంటే ఏదో బుక్ చూసి చదవడం కాదు. బాగా చదవడం అంటే విజ్ఞానాన్ని పెంచుకోవడం, జ్ఞానం అనేది పెంచుకోవడం. అంటే అందులో ఉన్న విషయాన్ని గ్రహించి దాన్ని మనము ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడమే జ్ఞానం. ఓకే, అది చదవడం అంటే. ఓకే, అలా చదివి నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? ఆర్మీ. శబాష్, ఆర్మీ. ఓకే, ఆర్మీ ఏం చేస్తావు? దేశాన్ని కాపాడుతాను. ఇంకేం చేస్తావు? ప్రజలను కాపాడుతావు. ఇంకా దేశాన్ని కాపాడితే ప్రజలను కాపాడినట్టే లెక్క. ఎందుకంటే దేశంలోని భాగమే ప్రజలు. నిజంగా ఆర్మీ అవ్వాలంటే మనము శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలంటే మంచి ఫుడ్ తినాలి. జంక్ ఫుడ్ అనేది అస్సలు తినకూడదు. తర్వాత రోజు మనము ఎక్సర్సైజ్ అనేది చేయాలి. దాంతోపాటు చదవాలి. ఇవన్నీ పనులు చేస్తూ మనం నిరంతరము దాని మీద కృషి చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆర్మీ అనేది అవుతావు. అందరు కూడా నీకు అప్పుడు సెల్యూట్ చేస్తూ శబాష్ తనూష్ అని చెప్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆర్మీ తనూష్. ఏం పేరు నీ పేరు? మై నేమ్ ఇస్ సంజన. వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్? రాము. వాట్ ఇస్ యువర్ మదర్ నేమ్? హైమవతి. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? 4th class. ఏం పని చేస్తుంటారు మీ పేరెంట్స్? అమ్మ హౌస్ వైఫ్, డాడీ సెంటరింగ్. ఓకే, నువ్వు ఇంతవరకు అంటే 4th class వరకు వచ్చావంటే నీకు ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది. అవునా? ఏం చేయాలి, ఏం చదువుకోవాలి, ఏం అవ్వాలని. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు పెద్ద అయితే? డాక్టర్. శబాష్, డాక్టర్ ఏం చేయాలనుకుంటున్నావు? ఉచిత హాస్పిటల్ కట్టాలి. శబాష్, ఉచితంగా హాస్పిటల్ కట్టాలి. శబాష్, వెరీ గుడ్. ఇంకా ఉచితంగా వైద్యం చేయాలి. శబాష్. ఇంకా ఇప్పుడు చూడండి, మనకి హాస్పిటల్కి మనం వెళ్తే ఈ డాక్టర్ ఫీజులని, తర్వాత మెడిసిన్ అంటే మందులు కానీ, టెస్టులు కానీ చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాం. అటువంటి వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వాలనే ఈ అమ్మాయి చాలా
బాగా ఆలోచించిందనమాట. నిజంగా డాక్టర్ ఆ విధంగా చేయడం అంటే చాలా మందికి సాయపడినట్టే. కొన్ని వేల లక్షల మందికి, కోట్ల మంది కూడా అనుకోవచ్చు సాయపడినట్టే లెక్క. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది వైద్యానికి డబ్బులు లేక చనిపోతున్నారు. సో అటువంటి ప్రజలు మనం రక్షించాలంటే ఉచితంగా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నిజంగా నువ్వు డాక్టర్ అవ్వాలి, బాగా కష్టపడి చదవాలి, కష్టపడి చదువుతూ డాక్టర్ అయ్యి నీ యొక్క లక్ష్యం నెరవేరి నీ యొక్క పేరు 10 మందికి వినబడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. ఏంటంటే నువ్వు బాగా డాక్టర్ అవ్వాలని మేము అందరి తరపున కోరుకుంటే ఆల్ ది బెస్ట్ డాక్టర్ సంజన. చాలామంది మీరు కొందరు డాక్టర్ అవ్వాలని చెప్పారు, కొందరు ఆర్మీ అవ్వాలని చెప్పారు, కొంతమంది టీచర్ అవ్వాలని చెప్పారు. డాక్టర్లు అయినా సరే, డాక్టర్లు ఏం చేస్తారు? వైద్యం చేస్తారు. మనకు ఏదైనా ఒక జబ్బు వచ్చింది, ఏదో ఒక రోగం అంటే ఒక డిసీజ్ వచ్చింది, లేకపోతే ఒంట్లో అనేది బాగోలేనప్పుడు ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు నిశ్చితంగా అంతా చెక్ చేస్తారు, మన బాడీని చెక్ చేసి, లేకపోతే రోగం ఎక్కడైతే ఉందో అక్కడ చెక్ చేసి దానికి సరైన మందులు ఇస్తారు. సరైన మందులు ఇచ్చి మనల్ని ఆ రోగం నుంచి బయటపడేసి మనల్ని కాపాడుతారు. మరి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరికీ మనం సెల్యూట్ చేయాలా? ఆర్మీ వాళ్ళు చూడండి, వాళ్ళు కొన్నిసార్లు భార్య బిడ్డలను ఇంటి దగ్గర వదిలేసి దూరంగా వెళ్ళి అక్కడ డ్యూటీ చేస్తూ ఎవరు కూడా శత్రువులు అనేది మన దేశంలోకి ప్రవేశించకుండా మనల్ని కాపలా కాస్తుంటారు అనమాట. చలిలో కొన్ని దగ్గరలో ఏంటంటే మంచు, మనకేంటంటే ఇప్పుడు శీతాకాలంలో మనం చిన్న చలి వేస్తేనే, మంచు పడితేనే బయటికి వెళ్ళి క్షణికాలం ఉండలేకపోతున్నాం. అటువంటిది వాళ్ళు మంచు వర్షంలా మంచు కురుస్తూ ఉంటే ఆ మంచులో ఉండి వాళ్ళు దేశానికి కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తుంటారు. మరి అటువంటి వాళ్ళకి మనం ఎంత థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ టీచర్స్ అనేది వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక టీచర్స్ దగ్గర చదువుకున్న వాళ్ళు ఒకటి డాక్టర్ అవ్వచ్చు, ఈ అమ్మాయి టీచర్ అవుతుంది అనుకో, ఈ ఆర్మీ అనుకో, అమ్మాయి టీచర్, అమ్మాయి డాక్టర్, ఇదిగో ఈ టీచర్, ఆర్మీ, టీచర్, డాక్టర్. అంటే ఒక టీచర్ దగ్గర చదువుకున్న వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, తర్వాత ఏదైనా అవ్వచ్చు. అంటే ఒక టీచర్ ఇంతమందిని తయారు చేయగలరు. టీచర్కి ఆ గొప్పతనం అనేది ఉందన్నమాట. అలా అని వీళ్ళే గొప్ప, ఇంకెవరు గొప్పగా లేరా, ఇంకే వృత్తులు గొప్ప కావా అని అనుకోవచ్చు. ప్రతి ప్రొఫెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఈ టేబుల్ తయారు చేసే వడ్రంగి మనకి ఉండకపోతే టేబుల్ వస్తుందా? రాదు. ఈ షర్ట్ కుట్టే టైలర్ లేకపోతే ఈ షర్ట్ వస్తుందా? రాదు. తర్వాత ఈ చెప్పులు కుట్టే ఇది లేకపోతే చెప్పులు కుట్టే వాళ్ళు ఎవరైనా ఉంటారా? రాదు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనకి ఇంపార్టెంటే. అన్నిటికీ మించి మనకి ఈరోజు ఉదయం పూట ఏం తిన్నాము? రకరకాలు, కొందరు ఇడ్లీ తిని ఉంటారు, కొందరు దోశ తిని ఉంటారు, కొందరు పూరి తిని ఉంటారు. అవన్నిటి ఎక్కడి నుంచి వస్తున్నాయి? పంటలు పండిస్తే వస్తున్నాయి. మధ్యాహ్నం భోజనం చేయాలంటే మనకి కూరగాయలు, ఆకుకూరలు, ఈ యొక్క వరి, తర్వాత ఇవన్నీ చిరుధాన్యాలు ఇవన్నీ పండిస్తున్నారంటే ఎవరు పండిస్తున్నారు? రైతు. అంటే వీటన్నిటికి మించి ఎప్పుడు కూడా రైతు అనేది చాలా గొప్పవాడు. కాబట్టి ఆ రైతుకి కూడా మనము సెల్యూట్ చేయాలి. ఏ ఒక్కరిని తక్కువ చేయకుండా, ఏ ఒక్కరిని ఎక్కువ చేయకుండా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకి పోవాలి. అన్ని ప్రొఫెషన్స్ కూడా ఇంపార్టెంటే. అన్ని వృత్తులు కూడా మనకి ఇంపార్టెంటే. మీకు నచ్చింది అవ్వాలంటే ఏం చేయాలి? కష్టపడి చదవాలి. అన్నిటికీ మించి విద్యార్థికి ఏమి ఇంపార్టెంట్ అంటే డిసిప్లిన్. చదువు ఇంపార్టెంటే, కానీ డిసిప్లిన్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్రమశిక్షణ అనేది ఉంటే మీరు ఎక్కడైనా నెగ్గుకు రాగలరు. ఇప్పుడు ఢిల్లేశ్వరరావు మంచి అబ్బాయి అని చెప్పామనుకోండి, పక్క ఊరికి వెళ్తే ఢిల్లేశ్వరరావు మంచి అబ్బాయి, ఈ అబ్బాయికి నమ్మి పని ఇవ్వచ్చు అని వాళ్ళు అనుకుంటారు. ఇంకొక ఊరికి వెళ్ళాడు అనుకోండి, ఢిల్లేశ్వరరావు మంచి అబ్బాయే, ఆ అబ్బాయికి పని ఇవ్వచ్చు అని ఇంకొక ఊరు అనుకుంటాడు. ఒకసారి నీ మీద మంచోడు కాదు వీడు, ఈ అబ్బాయి మంచోడు కాదు, ఈ అబ్బాయికి నమ్మకూడదంటే ఈ ఊర్లో ఉన్న పక్క ఊరికి వెళ్ళినా, ఆ ఊరికి వెళ్ళినా కూడా అబ్బాయి నమ్మి మాత్రం పని ఇవ్వకుండా నాయన మనం మోసపోతామని మనల్ని అనేస్తారు. అంటే నీకు క్రమశిక్షణ అనేది ఉంటే నిన్ను ఎవరైనా గౌరవిస్తారు. క్రమశిక్షణ అనేది లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు. గౌరవించరంటే మిమ్మల్ని ఎవరు నమ్మరు. మీలో ఉన్న నిజాయితీగా, సత్యంగా, ధర్మంగా కష్టపడే తత్వం మీలో ఉంటే మీరు ఏదైనా సాధించగలరు. అలా సాధించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఓకే.